ప్రెజెంట్ చూస్తున్నట్లయితే అంటే ఇన్స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరున్నా గానీ వాళ్ళనే ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే పిలిచే అవకాశాలు ఇవ్వడం అవకాశాలు ఇస్తుంది. జరుగుతుంది. ఎట్ ప్రెజెంట్ టాలెంటెడ్ పీపుల్ అనేది అసలు ఎక్కడ వాళ్ళని వెల్కమ్ చేయడం గానీ, వాళ్ళకంటూ వెల్కమ్ బోర్డ్స్ అనేవి ఎక్కడా లేవు. ఉండట్లేదు. అవును. అవును. సో, యాస్ ఏ మాస్టర్‌గా దీనికి మీరేం చెప్తారు? అసలు టిక్‌టాక్‌కి, ఇన్‌స్టాకి మధ్యలో మోజ్ అని ఒక యాప్ వచ్చింది. దీనికి దానికి ఎట్లా అంటే టిక్‌టాక్‌లో ఎవరున్న టాలెంట్‌ని చూపించుకొని బయటకు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే టిక్‌టాక్‌లో వల్గారిటీ బయటకు వచ్చిందో అప్పుడు టిక్‌టాక్ వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులు మోజ్ అనే యాప్ వచ్చింది. ఆ మోజ్ యాప్‌లో ఇంత ఘనంగా చేసుకోలే ఎవరు. లైట్ తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కూడా 2015లోనే వచ్చింది. ఒక 2012 అట్లా వచ్చింది. అది ఇప్పుడు బాగా ఫేమ్ అయిందన్నమాట. అయితే ఫస్ట్ టిక్‌టాక్ చూడండి. టిక్‌టాక్ తర్వాత మోజ్ యాప్. మోజ్ యాప్ నుంచి ఇప్పుడు ఇన్‌స్టా వచ్చిందన్నమాట. అయితే టిక్‌టాక్‌లో ఫేమస్ ఎలా ఉంటారంటే ఎవరి కష్టం వాళ్ళు చేసుకునేవాళ్ళు. టాలెంట్‌ని చూయించుకొని, టాలెంట్ చూసి, చేసి టాలెంట్‌తో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మీ మోజ్‌కి వచ్చే వరకు మోజ్ ఏంటంటే కొంతమందే వాడారు మోజ్‌ని. తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అనేది 2012లో అది స్టార్ట్ అయింది. దాంట్లో కూడా చాలామంది ఇట్లనే ఈ మధ్య వాడేవాడు మిక్సింగ్ అని లేకపోతే ట్రోల్ అని ఇట్లా కొంచెం ఇచ్చిన తర్వాత అంటే వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ వీడియోలు చేసి కొంతమంది సెలబ్రిటీ ఉన్నారు. ఫాలోవర్స్ ఏంటంటే పెయిడింగ్ ఫాలోవర్స్ని పెట్టుకొని ఇక ఎట్లా అంటే ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక బ్లూ టిక్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది రీసెంట్గా. ఆ బ్లూ టిక్ ఆప్షన్లో ఈ వ్యూస్ని కొనుక్కోవడం మీకు చాలా మందికి తెలుసో లేదో 1 మిలియన్స్ ఈ వ్యూస్కి ₹1000 ఇన్స్టాలో 1 మిలియన్ పెట్టంగానే 1 మిలియన్ వ్యూస్ వస్తాయి అనమాట. అవి పెట్టగానే ఇక ఆ వ్యూస్ ఉంటాడు అరే ఏ వీడియోకి కూడా 1 మిలియన్ వ్యూస్ వచ్చిందని అమ్మాయి వీడు రీచ్ అయిందిరా ఎంత ఉందిరా అని చెప్పి కామెంట్లు కొనుక్కుంటారు, లైక్స్ కొనుక్కుంటారు, ఫాలోవర్స్ కొనుక్కుంటారు. ఇక దాని ప్రకారం అమ్మో వీడు చేస్తే ఇట్లా వస్తుందని చెప్పి అందరికి వాళ్ళకే ఇస్తున్నారు.